ఆంధ్రప్రదేశ్లో నేడు పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీ నేతల కనుసరణలో నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు, ఘర్షణలు, ఆత్మహత్యలు, నిరంతరం రోడ్డు ప్రమాదాలు, అనేక సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకోవాల్సింది పోయి ప్రశ్నించే గొంతుకలను అణచాలనే ఉద్దేశంతో ప్రశ్న రావణ లాంటి వారిని వెంటాడటం, వేటాడటం, అక్రమంగా అరెస్టులు చేయటం, న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ వెంటనే మరొక పోలీసు కేసు పెట్టడం, ఇది నిత్యకృత్యంగా మారింది. ఒకవైపున సాయికృష్ణ డెత్, ల్యాక్ ఆఫ్ డెత్ మనం చూస్తున్నాం. క్రాంతి కుమార్ ఆత్మహత్య గమనిస్తున్నాం. ఇలాంటి అనేక వందలాది మంది పోలీసుల బారిన పడి నష్టపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. వీటిలో ప్రధాన కారణం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార పార్టీ నేతలు పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని వారి ప్రత్యర్థుల్ని వెంటాడటానికి, ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి ఉపయోగిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రశ్న రావణ్ అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విషయాలపై తన యూట్యూబర్లో ప్రశ్నిస్తున్నాడు, ప్రజలను జాగృతం చేస్తున్నాడు. అలాంటి అనేక మంది ఈ రాష్ట్రంలో కృషి చేస్తూ ఉన్నారు. ఒకవైపున ప్రధాన మీడియా ఆయా రాజకీయ పార్టీలకి తొత్తులుగా మారి వాస్తవాలను చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యూట్యూబర్లు అనేక మంది ముందుకొచ్చి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ గత 5 రోజులుగా కంటిన్యూగా 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో అరెస్టులు చేయటం, వెంటనే న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వటం, మరలా అరెస్ట్ చేయటం, మరలా బెయిల్ ఇవ్వటం, ఇది చూస్తూ ఉన్నాం. ఇది ఒక పరాకాష్ఠకు చేరింది. పోలీస్ యంత్రాంగాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవటం తప్పుగా జనచైతన్యం మీదకు భావిస్తూ ఉంది. ఒకవైపున అధికార పార్టీ నేతలు ఎన్ని బూతులు మాట్లాడినా, ఎన్ని ఘర్షణలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు చేసినా, ఇసుక మాఫియాగా కొనసాగిన, బెల్ట్ షాపులను కొనసాగిస్తున్న, అనేక చోట్ల మైనింగ్ మాఫియాని ప్రోత్సహిస్తున్న, వీటన్నిటినీ ఏమాత్రం పట్టించుకోకుండా వారికి అండదండలు అందిస్తూ, వారికి ప్రోత్సాహం అందిస్తూ, వారికి మద్దతుగా కొనసాగుతూ ఉన్న పోలీసు వ్యవస్థ సమాజంలో అనేక సమస్యల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రశ్నిస్తున్న యూట్యూబర్ల మీద, జర్నలిస్టుల మీద దాడులు చేయటం అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, 7 సంవత్సరాల పైగా శిక్ష పడే కేసుల్లో మాత్రమే బెయిల్ ఇవ్వకూడదని, మిగతా అన్ని కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్తే దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ వ్యవస్థ స్టేషన్ బెయిల్ ఇవ్వకపోగా వరుస క్రమంలో 5 రోజుల్లో 5 చోట్ల అరెస్టులు చేయటం అనేది చూస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర చరిత్రలో చాలా అరుదుగా జరుగుతున్న సంఘటన. దీనిని జనచైతన్య వేదిక పూర్తిగా ఖండిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ చేస్తున్న ఈ లాకప్ డెత్లు, పోలీస్ వ్యవస్థ చేస్తున్న ఈ అక్రమాలపై ఒక సిబిఐ విచారణ నిర్వహించాలని, జరపాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. ఇటీవలనే బాంబే హైకోర్టు జడ్జి చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజలు నిరసనల్ని, ప్రజలు వాళ్ళ అభిప్రాయాలను ముందుకు తీసుకొస్తూ ప్రభుత్వాలు చేసే అనేక అక్రమాలని ప్రజల ముందు ఉంచుతూ ఉంటే అలాంటి వారిని నగర బహిష్కరణ చేయటం అనేది తప్పు, అది కరెక్ట్ కాదని చెప్పని స్పష్టంగా నిన్ననే ఒక తీర్పులో బొంబాయి హైకోర్టు జడ్జి తెలియజేశాడు. ఇలాంటి తీర్పులు చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి అధికారం మా చేతిలో ఉంది, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పని భావిస్తున్న పరిస్థితి. ఈ సమాజంలో కనీసం 20% మంది తటస్థులు ఉంటారు. ఎటువైపు మగ్గకుండా ఆలోచిస్తూ, గమనిస్తూ, పరిస్థితుల్ని చూస్తూ ఉంటున్న వాళ్ళు ఉంటారు. వారందరిలో ఈ ప్రభుత్వాలు చేసే చర్యలు వారిలో కోపాన్ని తీసుకొస్తాయి, వారిలో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోతారు, అపనమ్మకం పెరుగుతుంది,
వారు ఎటు మొగ్గితే అటు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే, రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం చేసిన అనేక తప్పులు ఫలితంగా ఆ పార్టీని ఓడించారు. అదే తప్పులు అదే స్థాయిలో కన్నా ఇంకా ఎక్కువ స్థాయిలో ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది మంచిది కాదని పునరాలోచించుకోవాలని కోరుకుంటున్నాను.